ఏమరా బాగున్నారా? ఏం లేదు, మీ దరువుసేనోన్ని చాలా రోజులు అయిపోయింది మనం మాట్లాడుకొని. ఇదిగోటి జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోని సైకిల్దే ఈజీయం, ప్యాన్ ర్యాక్లు ఇరిగిపోవడం ఖాయమని తెలుగు తమ్ములు తెగ సంబరపడిపోతుండ్రు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లోని ఆయా ఇన్ఛార్జీలు తమకే టికెట్ అంటూ ఓ ప్రసారం చేసేసుకుంటాండ్రు. మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ కూడా తెగాడావాడి చేసేస్తాండ్రు. అప్పుడే ఎమ్మెల్యే అయిపోయినట్టు, అసెంబ్లీలో మరో పాలు కూకున్నట్టు కళ్ళగానేస్తాండ్రు. ఈయన కళ్ళగండమే ఇప్పుడు వచ్చిన సిక్కంతన. ఈ నియోజకవర్గంలో మకాం ఉండని నాయకుడిని మా పైకి రుద్దాలని చూస్తే ఎలాగని కార్యకర్తలు చెవులు కొరికిసుకుంటారు. మత్స్యకారులు అధికంగా ఉన్న నియోజకవర్గంలోని పెద్దగా లేని ఎలమ కొలొస్తున్న ఇక్కడ బరిలోకి దించితే వాసుపల్లి ముందు మన పుంజు నిలబడతాదా అని తెలుగు తమ్ముళ్ళకు అనుమానం పీకేస్తుంది. గండిబాబ్జీ గట్టిగానే తిరిగేస్తాడు, నియోజకవర్గాన్ని చుట్టేస్తాడు. అయితే మాత్రం కులబలం జనబలం లేని ఈయన బరిలోని ఎదిరించగలడా అని అనుకుంటాను అందరూ. ఈయన గారు ఎంతసేపు ఆసుపల్లిని ఎదిరించి బయటకు వచ్చిన ఒకరిద్దరితోనే ఆశలు పెట్టుకొని బండ్లు ఆగించేస్తాడు. బరిలోకి దిగిన వైసీపీ పుంజు చేతికి ఎమిక లేకుండా దాన ధర్మాలు చేసేస్తుండ్రు. వారానికి లక్షల్లోని సాయం చేసేసి బాధితుల గుండెల్లో నిలిచిపోతుండ్రు. ఇలాంటి పరిస్థితుల్లోని ఎన్నికల బరిలోని టీడీపీ తరపున నిలబడే పుంజు సేన బలంగా ఉండాలా, ఆర్థికంగానా కులపరంగానా జనానికి దగ్గరై ఉండాలా. గండిబాబ్జీ పార్టీకి నమ్మకస్తుడు అయ్యి ఉండొచ్చు, అయితే ఎట్లాభం? ఎన్నికల బరిలోని అవతల పుంజును పరుగులెట్టించే సత్తా పెద్ద కనిపించడం లేదు. ఈయన గారికి సీట్ ఇస్తే పని అవుతుందని ఏదో చెప్పనేం. పార్టీ అధిష్టానం ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటే మంచిది. తెలుగు తమ్ముళ్ళు గుసగుసలు ఆడుకుంటుంటే చిన్నోడు చెవుపడేసిని చెబుతున్న మాటలేవి. అపార్థం చేసుకోకండి, ఓసారి ఆలోచించండి.